मोहम्मद गौसे గుర్తుపెట్టుకో, చేసిన సహాయాన్ని మెట్లు దిగంగానే మర్చిపోవాలి. అమ్మా మీరు కూడా చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోండి. అయ్యా మాకు మా ఆవిడికి గర్భాశంచి ఆపరేషన్ చేయించామండి. చాలా కష్టాలు పడి చాలా సహాయం చేశారు మాకు ఎమ్మెల్యే గారు. ఈ పార్టీ మేము చాలా రుణపడి ఉంటామండి. మాకు అన్ని విధాల రూపాయి ఖర్చు లేకుండా మాకు డబ్బులు ఇప్పించారండి సీఎం నా సహాయ నిధి నుంచి. బాగుండే ఉమా గారు మాకు సహాయం చేశారు. వాళ్ళ రుణం తీర్చుకోలేము. చాలా థ్యాంక్స్ ఉమా గారు. పేరు తేజస్విని. నా పేరు తేజస్విని. నాకు ఆపరేషన్ అయినందుకు బోండా ఉమా గారు చాలా సహాయం చేశారు. అలాగే మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారు కూడా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు పద్మావతి అండి. నాకు గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల నేను చాలా సఫర్ అయ్యాను. ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేశారు. దానికి గాను మాకు మా బోండా ఉమామహేశ్వరరావు గారు కృతజ్ఞతతో మాకు సహాయం సీఎం నుంచి అందజేశారు. దానికి గాను మేము చాలా సీఎం గారికి అలాగే మన బోండా ఉమామహేశ్వరరావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రావును సార్, సీఎం పండుగ పెట్టుకున్నాను. ఇన్నిటి ఆపరేషన్ చేయించుకొని చాలా బాధపడ్డాను. నాకు దేవుడు మరి సాయం చేసినట్టు మరి బోండా ఉమ్మ గారు మరి దుర్గారావు గారు కూడా కొద్ది సాయం చేశాడు. మరి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉంటా. ఆయనకి మరి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు ఆదేశాలతో ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 5 కుటుంబాలకి దాదాపు 1,88,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఉండడం జరిగింది. మరి వాళ్ళు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ మరి పేదలకి వైద్య ఖర్చులకి నిమిత్తమే కానీ అట్లు సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఇటు ఎల్ఐసీలు కానీ ఎన్నో కుటుంబాలకి అండదండలుగా ఉండి వాళ్ళకి సాయపడుతూ ఈ రోజున మన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు మన సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం మరి ఈ పేదలు చేసుకుని పుణ్యమని మరి ఒకసారి అందరికీ తెలియజేస్తూ మరి ఇట్లాగా ఎంతోమంది పేదలు వచ్చి ఆయన దగ్గరికి మాకు ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయనకి అడగడం జరుగుతూ ఉంది. అలాగే ఆయన సొంత డబ్బులతో ఇంతకుముందు పింఛన్లు కూడా ఈ డివిజన్లో ఈ నియోజకవర్గాలనే కాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో 19 డివిజన్లు ఉండేవి. 19 డివిజన్లో కూడా ఆయన సొంత డబ్బులు పింఛన్లు ఇచ్చేవాడు. మరి అట్లాంటి వ్యక్తి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం మన ప్రజలు అదృష్టం అనుకొని అలాగే మా కార్యకర్తల అదృష్టం అనుకొని ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాం. సీఎం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.